ఒక టైంలో బెంగాల్ అంటేనే మమతా బెనర్జీ, మమతా అంటేనే బెంగాల్ అని అనుకున్న జనం. కానీ 2026 ఎలక్షన్ లో ఏం జరిగిందో తెలుసా? ఒక 15 సంవత్సరాల స్ట్రాంగ్ ఫోర్ట్రెస్ ఒక్క రోజులో కొలాప్స్ అయిపోయింది. ఇది జస్ట్ ఒక డిఫీట్ కాదు, ఇది ఒక వార్నింగ్. పవర్ పర్మనెంట్ కాదని చెప్పిన రియల్ స్టోరీ. మరి మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయింది? ఎవరు బ్రేక్ చేశారో అంత స్ట్రాంగ్ ఫోర్ట్రెస్ ని ఈ రోజు మనం డీప్ గా డీకోడ్ చేద్దాం. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లో మమతా బెనర్జీ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ లీడర్, ఒక ఫైటర్, ఒక మాస్ ఐకాన్. మమతా బెనర్జీ 2011 నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా పవర్ లో ఉంది అండ్ వెస్ట్ బెంగాల్ ని ఒంటి చేత్తోటి పాలించేది. కానీ 2026 వచ్చేసరికి మాత్రం ఆ స్ట్రెంత్ వీక్నెస్ గా మారిపోయింది. ఇది ఒక సడన్ కొలాప్స్ కాదు, స్లో పాయిజన్ లాగా జరిగింది. మమతా బెనర్జీ ఓడిపోవడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే యాంటీ ఇన్క్యూబెన్సీ. టీఎంసీ పార్టీ కంటిన్యూస్ గా 15 ఇయర్స్ పాటు పవర్ లో ఉంది కాబట్టి జనాలు ఆటోమేటిక్ గా చేంజ్ కావాలని చెప్పి ఫీల్ అవుతారు. స్టార్టింగ్ లో మమతా గవర్నెన్స్ ప్రజలకి ఫ్రెష్ గా అనిపించింది, కానీ టైం తో పాటు గ్రౌండ్ రియాలిటీ మారిపోయింది. అక్కడ జనాలకి డెవలప్మెంట్ కన్నా డైలీ స్ట్రగల్స్ ఎక్కువగా కనిపించడం స్టార్ట్ అయింది. ఇక 15 ఇయర్స్ పాటు టీఎంసీ పార్టీ పవర్ లో ఉండడం వల్ల వాళ్ళకి కంప్లీట్ గా భయం అనేదే వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో కానీ చూసుకుంటే అక్కడ టీవీకే, ఏఐఏడిఎంకే, డిఎంకే ఇలాంటి పవర్ఫుల్ పార్టీస్ ఉన్నాయి. ఒక పార్టీ పని చేయకపోతే ఇంకొక పార్టీకైనా మేము ఓట్లు వేయొచ్చు అనే జనాలకి ఒక ధైర్యం ఉండేది. కానీ ఇక్కడ వచ్చేసరికి 15 ఇయర్స్ పాటు ఒకటే పార్టీ అక్కడ రూలింగ్ లో ఉండడం వల్ల వాళ్ళకి కంప్లీట్ గా భయం అనేది వెళ్ళిపోయింది. ప్రజలకి మేము తప్ప వేరే ఆప్షన్ లేదు అనే ఒక మైండ్ సెట్ వాళ్ళకి వచ్చేసింది. యూత్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా పెరిగింది. జాబ్స్ లేవు, ఆపర్చునిటీస్ లోగా ఉన్నాయి, ఇండస్ట్రీస్ బెంగాల్లో స్ట్రాంగ్ గా డెవలప్ అవ్వలేదని చెప్పి అక్కడ యూత్ కి ఫ్రస్ట్రేషన్ గా ఉంది. ఇక మిడిల్ క్లాస్ అండ్ యూత్ కి బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్. ఇదైతే ఆర్డినరీ స్కామ్ అయితే కాదు, దగ్గర 23,000 జాబ్స్ ని స్కామ్ చేశారంటే దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ స్కామ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే ఇన్ని వేల జాబ్స్ ని ఎలిగేటెడ్ డబ్బుతో అమ్ముకున్నారని చెప్పి ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. ఒకసారి ఇమాజిన్ చేసి చూడండి, ఇయర్స్ గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక్కసారిగా సిస్టమ్ కరప్ట్ అయిందని కానీ తెలిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? సుప్రీం కోర్టు కూడా థౌజండ్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ని క్యాన్సిల్ చేయడం ఇది నార్మల్ ఇష్యూ కాదు. ఇది డైరెక్ట్ గా యూత్ ట్రస్ట్ ని బ్రేక్ చేసింది. హార్డ్ వర్క్ కాదు, మనీ ఇంపార్టెంట్ అని చెప్పి మెసేజ్ వెళ్ళింది. ఇక గ్రౌండ్ లెవెల్లో ఇంకొక డేంజరస్ సిస్టమ్ అయితే డెవలప్ అయింది. అది ఏంటంటే కట్ మనీ కల్చర్. గవర్నమెంట్ స్కీమ్స్ లో బెనిఫిట్స్ పొందాలంటే లోకల్ లీడర్స్ కి కమిషన్ ఇవ్వాలి అని చెప్పి ఎలిగేషన్స్. కన్స్ట్రక్షన్ నుండి రేషన్ వరకు ప్రతి చోట కట్ మనీ అనే వర్డ్ కామన్ అయిపోయింది. జనాలు అనుకున్నారు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఫ్రీ కావు, మిడిల్ లో ఎవరో డబ్బులు తీసుకుంటున్నారని. ఇది స్లోగా టీఎంసీ పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. కానీ ఎకనామిక్ అండ్ కరప్షన్ కన్నా ఎక్కువ ఎమోషనలీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్, ఎస్పెషల్లీ విమెన్ సేఫ్టీలో. బెంగాల్ కోల్కతాలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటంటే ఆర్జీ కార్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశాడు ఒక దుర్మార్గుడు. కానీ మమతా బెనర్జీ గారు ఆ అమ్మాయికి న్యాయం చేయడం పక్కన పెట్టి ఆమె కూడా నార్మల్ పర్సన్ లాగా ర్యాలీలు చేసింది అనమాట. ఈ సిచ్యువేషన్ అంతా కూడా సెంట్రల్ మీద తోసేసి. అండ్ దుర్గాపూర్ లో కూడా ఇలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. 23 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ ని గ్యాంగ్ రేప్ చేశారు. అప్పుడు ఇదే మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడారో తెలుసా? హాస్టల్లో ఉండే అమ్మాయిలు రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళకూడదు అండ్ ఆల్సో దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. దానికి అమిత్ షా గారు గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు. మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక అమ్మాయి 5 గంటల తర్వాత కాదు, రాత్రి 1 గంట వేళ తిరిగినా సరే అమ్మాయి వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఎవరు ధైర్యం చేయరు అని. కానీ ఇది మమతా బెనర్జీ గారికి సిస్టమ్ ఫెయిలియర్ సింబల్ గా మారింది. హాస్పిటల్ లాంటి సేఫ్ ప్లేస్ లోనే సెక్యూరిటీ లేకపోతే మరి నార్మల్ సిటిజన్స్ ఎలా సేఫ్ గా ఉంటారని క్వశ్చన్ రైజ్ అయింది. డాక్టర్స్ ప్రొటెస్టులు చేశారు, నేషనల్ వైడ్ అవుట్ ర్యాగ్ వచ్చింది, గవర్నమెంట్ రెస్పాన్స్ లో అని చెప్పి క్రిటిసిజం వచ్చింది. ఈ ఇన్సిడెంట్ వల్ల టీఎంసీ మీద ఉన్న ట్రస్ట్ ఇంకా వీక్న్ అయ్యేలా చేసింది. అలాగే సందేశ్ ఖాళీలో వచ్చిన ఎలిగేషన్స్, లోకల్ లీడర్స్ మీద సెక్షువల్ అబ్యూస్, ల్యాండ్ గ్రాబింగ్, అక్విజిషన్స్ ఇవన్నీ కలిసి ఒక నెరేటివ్ అయితే క్రియేట్ చేసింది. అది ఏంటంటే పవర్ ఉన్న వాడికి అకౌంటబిలిటీ లేదు అని. ఈ పర్సెప్షన్ ఎలక్షన్ లో చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఈ బ్యాక్గ్రౌండ్ లో బీజేపీ స్ట్రాంగ్ గా ఎంటర్ అయింది. బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్ గా ఉంది. బూత్ లెవెల్ స్ట్రాంగ్ నెట్వర్క్, డిసిప్లైన్డ్ క్యాంపెయిన్ అండ్ ఒక క్లియర్ మెసేజ్, ఫియర్ ఫ్రీ బెంగాల్. వాళ్ళకి లీడర్షిప్ లో నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్ క్యాంపెయిన్ అయితే చేశారు. బట్ బిగ్గెస్ట్ సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్సన్ సువేందు అధికారి. ఫార్మర్ టీఎంసీ ఇన్సైడర్ అయిన సువేందు మమతా స్ట్రాంగ్ హోల్డ్ లో గెలవడం ఓటర్స్ కి ఒక సిగ్నల్ ఇచ్చింది, చేంజ్ పాసిబుల్ అని. ఇంకా ఎమోషనల్ గా చాలా పవర్ఫుల్ మూమెంట్ ఏంటంటే బీజేపీ రత్నా దేవనాథ్ కి సీట్ ఇవ్వడం. ఒక తల్లి తన కుటుంబం మీద జరిగిన ట్రాజడీని జస్టిస్ కోసం
ఒక పొలిటికల్ ఫైట్ లా మార్చింది. రత్తా దేవనాథ్ బీజేపీలో జాయిన్ అయ్యి ఎలక్షన్ కాంటెస్ట్ చేసింది. తన కూతురు కోసం జస్టిస్ అండ్ విమెన్ సేఫ్టీ కోసం ఫైట్ చేస్తున్నానని చెప్పింది. పానిహతి సీట్ లో మెజారిటీ తోటి గెలిచింది. అది ఎంతంటే దగ్గర 28,000 ఓట్ల మెజారిటీ తోటి గెలిచింది. ఇది జస్ట్ పొలిటికల్ విక్టరీ కాదు, ఇది ఎమోషనల్ వేవ్. తన క్యాంపెయిన్ అకౌంటబిలిటీ మీద ఫోకస్ చేసింది. ఈవెన్ నరేంద్ర మోదీ గారితో పాటు స్టేజ్ ని షేర్ చేసుకొని నేషనల్ వైడ్ అటెన్షన్ తెచ్చుకుంది. ఈ కేసు బీజేపీకి ఒక స్ట్రాంగ్ నెరేటివ్ నిచ్చింది. వి స్టాండ్ ఫర్ జస్టిస్ అని. మమతా బెనర్జీ గారి క్యాంపెయిన్ లో ఇంకొక కాంట్రవర్షియల్ మూమెంట్ ఏంటంటే, ఒక ర్యాలీలో ఆమె ఏం చెప్పిందంటే, వి ఎగ్జిస్ట్, దట్ ఈస్ వై యు ఆర్ సేఫ్ అని చెప్పింది. ఈ స్టేట్మెంట్ చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. అంటే ఇది ఆమె హిందూస్ కి చెప్పిందని చెప్పి చాలా వరకు కాంట్రవర్సీ క్రియేట్ అయింది. టీఎంసీ లీడర్స్ నుండి డిఫెన్స్ వచ్చింది. అది ఏంటంటే కాంటెక్స్ట్ మిస్ అయింది, ఆమె జస్ట్ వార్నింగ్ ఇచ్చింది అని చెప్తున్నారు. ఆమె జస్ట్ వార్నింగ్ ఇచ్చినట్లేదు, అది థ్రెటనింగ్ లాగా ఉంది. కానీ ఎలక్షన్స్ లో పర్సెప్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ చాలా వరకు ఫియర్ బేస్డ్ పాలిటిక్స్ లాగా చాలా మందికి అనిపించింది. ఇంకా ఐడెంటిటీ పాలిటిక్స్, బంగ్లా ప్రైడ్ నెరేటివ్ ఫస్ట్ టైం ఇది వర్క్ అయింది. 2026 లో జనాల మైండ్ సెట్ చాలా వరకు చేంజ్ అయింది. ఓటర్స్ ఎమోషనల్ స్లోగన్ కన్నా ప్రాక్టికల్ ఇష్యూస్, జాబ్, సేఫ్టీ, కరప్షన్ మీద ఫోకస్ చేశారు. మైనారిటీ ఓట్స్ కూడా స్ప్లిట్ అయ్యాయి. దాని వల్ల టీఎంసీ ఓట్స్ అనేది చాలా వరకు తగ్గిపోయాయి. ఈ ఎంటైర్ ఎలక్షన్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే, మమతా బెనర్జీ మాత్రమే మిస్టేక్ చేయలేదు. కొన్ని పెద్ద ఇష్యూస్ ఇయర్స్ లో అకామిడేట్ అయ్యి ఒక బిగ్ వేవ్ క్రియేట్ అయింది. యాంటీ ఇన్క్యూబెన్సీ, కరప్షన్, స్కాండల్స్, జాబ్ స్కామ్, కట్ మనీ కల్చర్, విమెన్ సేఫ్టీ ఫెయిల్యూర్, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, స్ట్రాంగ్ బీజేపీ స్ట్రాటజీ, ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ ని క్రియేట్ చేసింది. ఫైనల్ గా బెంగాల్ ఓటర్స్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఎమోషన్ సరిపోదు, గవర్నెన్స్ కావాలి. 15 సంవత్సరాల పవర్ కొలాప్స్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ ట్రస్ట్ కొలాప్స్ అవడం వల్ల. పవర్ పర్మనెంట్ కాదు, పీపుల్ ట్రస్ట్ పర్మనెంట్. అది బ్రేక్ అయితే ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా ఒక్క ఎలక్షన్ తో కొలాప్స్ అవుతాడు. మమతా బెనర్జీ స్టోరీ మనకి చెప్పేది ఒకటే, పాలిటిక్స్ లో ఫియర్ కాదు, ఫెయిత్ గెలుస్తుంది. సో ఇవాళకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లుగానైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియో అయితే షేర్ చేయండి. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టం అయితే వృధా అయిపోకూడదు కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? థ్యాంక్ యూ. సో నేను నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.